అస్సలాముఅలైకుం, నమస్తే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా బాబు కోసం ప్యాన్ కేక్స్ రెడీ చేస్తున్నాను. ప్యాన్ కేక్స్ కోసం ముందుగా ఒక గిన్నెలో టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండినే వాడానండి, మైదానైతే తీసుకోలేదు. అందులోనే ఒక స్పూన్ వరకు పెరుగును తీసుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు బేకింగ్ సోడాను కూడా తీసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తినే సోడా మాత్రమే తీసుకున్నాను. ఇందులోనే ఒక కోడిగుడ్డును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గుడ్డు తినని వారు ఉంటే పావు గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం పిండిని ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు పంచదారను యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను. నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలి అనుకుంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని మరీ పలుచగా కాకుండా అలాగే మరీ చిక్కగా కాకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత దాని మీద ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకుని పెనంపై 1.5 స్పూన్ వరకు బ్యాటర్ని వేసుకోవాలండి. దీన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి దానికి అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇలా దానిపైన చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయి. పచ్చితనం పోయేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వెంటనే ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత 30 సెకండ్స్ లో హీట్లో ఉంచితే సరిపోతుంది. అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను మిగిలిన బ్యాటర్తో కూడా ప్యాన్ కేక్స్ వేసుకున్నాను. నేను కలిపిన బ్యాటర్తో నాకు 3 ప్యాన్ కేక్స్ వరకు అయ్యాయి. ప్యాన్ కేక్స్ను ఇక్కడ నేను హనీతో సర్వ్ చేస్తున్నాను. మా బాబుకి హనీతో తినడం అంటే ఇష్టం, అందుకే వాడి బ్రేక్ బాక్స్లో హనీతో సర్వ్ చేశాను. సో చూసారుగా, ఇలా సింపుల్గా హెల్దీగా మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితో ఇలా ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.